యెస్ అండి. అందరికీ హాయ్. ఈరోజు ఎపిసోడ్‌లో అయితే నాగార్జున సార్ రావడంగానే అందరికీ హాయ్ చెప్పేసి కళ్యాణ్ ఎలా సెల్యూట్ చేస్తావో ఒకసారి నాకు నేర్పించవా అని చెప్పేసి అన్నారనమాట. కళ్యాణ్ చూపిస్తాడు. సార్ సెల్యూట్ చేసిన విధానం అయితే సూపర్ అనిపించింది. కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్ అయ్యావు. లాస్ట్ బిగ్ బాస్ ఆహ్, కెప్టెన్ అయ్యావు. చాలా చాలా గ్రేట్ అని అప్రిషియేట్ చేశాడనమాట. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి చెప్తాడు. మంచిగా అనిపించింది సార్ అలా చెప్తుంటే. ఇంకా లేపడంతోనే ఇమాన్యుయల్ ఈ కెప్టెన్ ఈ బిగ్ బాస్ సీజన్‌లో ఎవరు ఎక్కువ టైమ్స్ కెప్టెన్ అయ్యారు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇమాన్యుయల్‌ని లేపుతాడు. లేపి ఈ ఈ రోజు వీక్‌లో ఈ వీక్ మొత్తంకి నీకు ఏది కంఫర్టబుల్‌గా అనిపించింది మీకు అని చెప్పేసి ఇమాన్యుయల్‌ని అడుగుతారు. అయితే రీతూకి చెప్పిన నామినేషన్‌లో అన్న మాట ఏదైతే ఉందో అది ఎవ్వరము తీసుకోలేదు సార్. నేను అపాలజైజ్ కూడా చేయమని చెప్పాను సంజన గారికి. కానీ తను ఒప్పుకోలేదు. తన పాయింట్ మీదనే ఉంది అని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్తాడనమాట. సార్ సంజనాని లేపుతాడు. లేపిన తర్వాత ఎందుకమ్మా? అలా ఎందుకు అడిగావు? ఎందుకు చెప్పావు? అసలు నీకు అంత అన్‌కంఫర్టబుల్ అనిపిస్తే నువ్వు ఏదైతే ఫేస్ చేశావో అప్పుడే చెప్పొచ్చు కదా! ఎందుకు చెప్పలేదప్పుడు అని చెప్పేసి చెప్తాడనమాట. అలా ఉన్నప్పుడు, అలా దగ్గరగా కూర్చున్నప్పుడు నేను వాళ్ళ మొఖం మీద నేనెలా చెప్తాను సార్? అలా ఇంటర్ఫియర్ అయితే ఎవరికైనా బాధ ఉంటది గదా! అని చెప్పేసి నేను అంత పట్టించుకోలేదు సార్. నేను దుప్పటి కప్పుకొని పడుకున్నా అని చెప్పేసి అని క్వెషన్ రైజ్ చేసిందండి. అవునమ్మా నువ్వు అలా చేసావు కానీ ఇన్ని కెమెరాస్ ఉన్నాయి గదా! ఏదైనా తప్పు జరిగితే ఇన్ని కెమెరాస్ నోటీస్ చెయ్యవా? ఎందుకలా అన్నావు? ఇక్కడ సంజన గారు అక్కడ ఏదో జరిగింది, అక్కడ ఏదో ఇదయింది అనే ఇంటెన్షన్ ఆమెది లేదు. 13 వీక్స్ నుంచి నీ గేమ్ కనిపించట్లేదు అనంటే, అరే నేను ఇంత ఫైట్ ఇస్తున్నాను, ఇంత ఎంటర్‌టైన్ చేస్తున్నాను. బట్ నువ్వేం చేస్తున్నావు? వీక్ మొత్తం గొడవ. అది అందరికి పనికొచ్చే గొడవ గూడా గాదు. అంటే మనం కంటెంట్ ఇచ్చే గొడవ కూడా కాదు. మొత్తం డిమాండ్ పవన్‌తోన గొడవేసుకొని అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యలో అసలు ఫ్రెండ్‌షిపా లేదా మీరేమన్నా లవర్సా? అసలు చూడడానికి ఏం అట్లా మాకు అనిపించట్లేదు. కానీ ఎందుకు మరి నైట్ టైమ్‌లో ఒక దగ్గర కూర్చొని డిస్కషన్ ఎందుకు? అది చూసే వాళ్ళకి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గానే అనిపిస్తది అని ఆమె ఇంటెన్షన్ క్లియర్‌గా ఉంది. కానీ అక్కడ వాడిన పదము కరెక్ట్‌గా లేదు. ఇంకొకటి అలా వాడితే ఒకరి క్యారెక్టర్ మీద దెబ్బతీసినట్ల ఒక క్యారెక్టర్‌ని అసోసియేషన్ చేసినట్టు అనిపిస్తది. కాబట్టి అది రాంగ్ సార్. నేను మాట్లాడిన పదం రాంగ్ ఏమో గానీ, నేను ఏమైతే పాయింట్స్ చెప్పానో అవి రైట్ సార్ అని చెప్పేసి అపాలజైజ్ చేసింటే, సారీ చెప్పింటే అంత సంజన మీద అంటే గేట్లు తెరిపించడం బిగ్ బాస్ మాటకి నువ్వు అపాలజైజ్ చెయ్యకపోతే నలుగురిని లేపి సంజన కోసం అయితే ఎవరైతే స్టాండ్ తీసుకున్నారో వాళ్ళ నలుగురిని లేపి అంతకుముందు సంజన గారిని నాకు సార్ అడుగుతారు. నీకు అంత అన్‌కంఫర్టబుల్ అనిపిస్తే బిగ్ బాస్ హౌస్‌లో ప్లీజ్ ఓపెన్ ద డోర్స్ బిగ్ బాస్ అని చెప్పేసి చెప్తే ఓపెన్ చేశారు. నో సార్ నేను చాలా కష్టపడి నా 16 ఇయర్స్ సంథింగ్ కష్టపడి నేను ఇక్కడికి వచ్చాను సార్. ప్లీజ్ సార్ నేను వెళ్ళదలుచుకోలేదని తన డెసిషన్ క్లియర్‌గా చెప్తుంది. మళ్ళీ ఎప్పుడైతే ఈ నలుగురిని సాక్రిఫైస్ చేసిన డెమన్ పవన్‌ని, భరణి గారిని, తనుజని, రీతుని వాళ్ళని లేపి మీరు డిసైడ్ చేయండి హౌస్‌లో అని అంటే నో సార్ వెంటనే చెప్పేసింది. నో సార్ ఐయామ్ లీవ్ ద హౌస్ అని చెప్పేసి వెంటనే చెప్పేసింది. ఎందుకంటే ఇంతకుముందు ఫేస్ చేసింది. అప్పుడు కూడా రీజన్ తెలీదు గానీ అప్పుడు గూడా వీళ్ళ నలుగురిని సాక్రిఫైస్ చేసి ఉంచడం అనేది కరెక్ట్ అనిపించలేదు. ఒకవేళ అలా సాక్రిఫైస్ గేమ్‌లో ఉండుంటే వాళ్ళు చేస్తుండేనేమో. కానీ ఒకరు హౌస్‌లో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలి అని చెప్పేసి ఆ సాక్రిఫైస్ అది ఎంతవరకు కరెక్టో మనకు తెలీదు. కానీ ఆ సాక్రిఫైస్ అయితే ఇట్స్ నాట్ ఫెయిర్ అనిపించింది. ఇంకొకటి ఇప్పుడు కూడా అదే సాక్రిఫైస్ చేసి ఆమె నన్ను ఉంచితే వాళ్ళతోనే నేను పడలేనని చెప్పేసి వెంటనే ఆమె నో సార్ అని చెప్పేసి చెప్పింది. అమ్మ సాక్రిఫైస్ అంటే ఇప్పుడు వాళ్ళ డెసిషన్ అంటే ఈ ఇష్యూ గురించి నేను మాట్లాడుతున్నాము కానీ వాళ్ళు ఏదో సాక్రిఫైస్ చేశారని కాదు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు కూల్ అయింది. నువ్వు ఎందుకైతే ఇక్కడికి వచ్చావో ఆ నింద నీ నుంచి చెరిపేసుకోవాలనే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అంటే అప్పుడు కూల్ అయింది సంజన గారు. సంజనాది గేమ్ నేను చెప్తున్న వరకైతే డిమాండ్ పవన్ కంటే అంటే ఫిజికల్ టాస్క్‌లు దేంట్లో అయినా గ్రేట్. నేను దానికి కాదంటలేను. కానీ అదొక్కటే గేమ్ కాదు గదా! డిమాండ్ పవన్ కంటే సంజన గేమ్ బెస్ట్ అని నేను చెప్తా. సంజన విషయంలో నేను ఏమైనా తప్పుగా చెప్పిన ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఒకవేళ ఏమైనా నేను కంపల్సరీ నేను కూడా ఒక ఆడియన్‌గా ఫీల్ అయితున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. తన గేమ్ బెటరే. కాకపోతే తను ఏదైతే ఆ మాటలు లూజ్ అయితే ఎప్పుడు ఏ వీక్‌లో ఆమె సారీ చెప్పింది, ఒప్పుకునింది. కానీ ఈసారి మాత్రం ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే చూసి ఇరిటేట్‌గా ఫీల్ అయింది కాబట్టే చెప్పింది. దాంట్లో తప్పు లేదు. అరే! నా కళ్ళు కూడా మోసం చేస్తాయని నా సెన్స్‌కెళ్ళిపోయింది. నా ఫీలింగ్ కూడా నేను చెప్పకపోతే ఇంకా ఈ బిగ్ బాస్ గేమ్ ఉన్నదే దానికోసం కదా అనేటట్టు ఆమె ఫీల్ అయింది. ఓకే. నెక్స్ట్ కళ్యాణ్‌ని, డెమన్ పవన్‌ని లేపుతారు సార్. కళ్యాణ్ ఇప్పుడు ఆర్మీలో ఏదైనా తప్పు చేస్తే పనిష్ చేస్తారు కదా! ఇప్పుడు నీకు ఏ పనిష్మెంట్ ఇయ్యాలి అని చెప్పేసి చెప్తాడనమాట. సార్ ఏ సిట్యుయేషన్ అని చెప్పేసి అడుగుతాడు. నాకు సార్ అయితే కళ్యాణ్ విషయంలో మాట్లాడిన మాటలు చాలా సాఫ్ట్ అనిపించినాయి. ఫస్ట్ టైం ఎంత బాగా మాట్లాడిండో కళ్యాణ్ గురించి అని అనిపించినాయి. అసలు తప్పు చేయలేదేమో కళ్యాణ్ అసలు ఏ తప్పు చేయలేదు అన్నట్టు మాట్లాడిందనమాట. అసలు నువ్వేం ఫీల్ అవుతున్నట్టు ఒక 4 క్వెషన్స్ నా మైండ్‌లో రన్ అవుతున్నాయి సార్. ఒకటి డెమన్ పవన్ నాది గొంతు పట్టుకున్నట్లు అనంటే నేను క్లియర్‌గా ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. జస్ట్ గొంతు ఆపడానికి గొంతు దగ్గరికి చెయ్యి ఎళ్ళింది. అంతేగాని ఇంటెన్షన్ ఏం లేదు అక్కడ. కొడదామని కాదు. కొడదామని ఇంటెన్షన్ ఎళ్ళింటే ఎప్పుడు పాయింట్ ఔట్ చేస్తుండే జనాలు. జనాలేంటి అసలు చూసే విధానంలో అలా లేదు. ఇంకా వెంటనే నన్ను ఆపడానికి నేను రీతు దగ్గర ఆర్గ్యూ చేస్తుంటే నన్ను ఆపడానికి వచ్చి అలా
ఆపుతున్నాడు కదా అని చెప్పేసి ఇట్లా అసలు చూసి కూడా అసలు కోపం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా ఎక్కడ అనేది కళ్యాణ్కి కూడా కోపం రాలేదు. ఎందుకంటే కళ్యాణ్కి ప్రాబ్లం లేనప్పుడు ఆడియన్స్కి ఎందుకు, కళ్యాణ్కి హర్ట్ అయితే కదా ఆడియన్స్ కూడా రియాక్ట్ అవుతారు. అదైతే క్లియర్గా కనిపించింది కళ్యాణ్ విషయంలో. అక్కడ రియాక్ట్ అయిన విధానం కూడా కళ్యాణ్ది సూపర్ అనిపించింది. ఇంకా డిమాండ్ పవన్ అసలు డిమాండ్ పవన్కి రియల్గా డిఫైన్ చేసుకుని అసలు తెలీదు. ఇంతకుముందు ఎవరైనా ఏమైనా తిడితే కూడా డిఫెండ్ చేసుకోడు కదా కళ్యాణ్. తన గురించి కూడా బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళని కూడా నామినేట్ చేస్తలేడు కదా అని చెప్పేసి మనము ఏదో లాగా ఫీల్ అయిపోయినాం మనం ఆడియన్స్గా. కాకపోతే అక్కడ అది తెలిసిన మ్యాటరే కదా, అది అందరికీ తప్పని తెలిసింది కదా, ఇంకెందుకు నేను దాన్ని డిఫెండ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్తోనే కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు కళ్యాణ్ గేమ్ అర్థమై జనాల్లోకి వెళ్ళి పాయింట్అవుట్ చేస్తున్నారు కాబట్టి ఇష్టపడుతున్నారు. అలా డిమాండ్ పవన్కి వచ్చేసరికి అసలు తను ఏది అసలు ఆయనకి ఎలా డిఫెండ్ చేసుకోవాలో ఆయన మాట్లాడే విధానం కూడా అది కరెక్ట్గా లేదు. అంటే అందుకే అది కరెక్ట్గా లేదు కాబట్టి రీతు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి చెప్తుందనమాట అందరికీ. అది కాదు వాటి ఇంటెన్షన్ ఇది అని చెప్పేసి ఇంకా ఇచ్చేసిండు నాకు సార్ లాయర్ అని చెప్పేసి కూడా ఇచ్చేసిండు. నిజం అసలు పాయింట్లెస్ అసలు డిమాండ్ పవన్ అయితే ఇంత అసలు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా గేమ్లో, నేను ఏ డిసిషన్ తీసుకున్నా, ఏం స్టాండ్ తీసుకోవాలి అనే దాంట్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడేమో అనిపించింది. నా ఫీలింగ్ అయితే ఇదే, పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అవునప్ప ఆయన స్ట్రాంగే, ఆయన వేరే లెవెల్. అసలు అదే కండబలం ఉన్నవాడికి బుద్ధిబలం ఉండాలి అనేది గ్యారంటీ లేదు కదా, ఇది డిమాండ్ పవన్ అంటే. నాకు సార్ రీతుని లేపి ఏంటమ్మా అసలు ఈ వారం నువ్వు కెప్టెన్వా కాదా అని చెప్పేసి, అసలు నువ్వు కెప్టెన్ అయ్యుండి, నేను ఇంతకుముందు వీడియోలో ఇది పాయింట్అవుట్ చేశాను, కెప్టెన్ అయ్యుండి ఆమెని అంతలా గొడవ పెట్టుకోవడము, అక్కడ ఆమె నామినేషన్ కూడా కాదు, రీతు నామినేషన్ కూడా కాదు, వేరే వాళ్ళ నామినేషన్కి ఇంటర్ఫియర్ అయ్యి తను ఎందుకు ఇంతలా ఆర్గ్యూ చేస్తుంది అని చెప్పేసి చాలా చూడడానికి చిరాకు వచ్చింది అసలు ఆమె ఆర్గ్యుమెంట్. అది కరెక్టే కాదు. ఇప్పుడు జస్ట్ వీడియో చూపించే వరకు అవును సార్ కరెక్టే సార్ అని ఇద్దరు ఒప్పుకున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియలేదు. రీతుకు కూడా అలా చెప్పొద్దు, నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆమె ఇదైతే వెళ్ళిపోయింది, ఆ సంజన దగ్గరనే ఆగిపోయింది ఆమె గేమ్, రీతు గేమ్. ఇంకా భరణి సారు తనుజ దివ్యని లేపుతారనమాట నాకు సార్. అసలు మీ ముగ్గురు మధ్యలే గేమ్ అనేది ఇదవుతుంది, మాకు మీ ఎంటర్టైన్మెంట్ చూసాము. బన్నీ సార్కి చెప్తారు, మీ ఎంటర్టైన్మెంట్ మేము లాస్ట్ 2 వీక్స్ మేము చూసాము, అది చాలా బాగుంది, కానీ నువ్వు ఎక్కడనో ఇద్దరితోనే ఆగిపోతున్నావు. అదే దివ్య దగ్గర మొత్తం ఏం మాట్లాడినా ఇరిటేట్ అయిపోతున్నాడు కదా, అది డైరెక్ట్గా చెప్పలేక నాకు సార్ ఇలా చెప్పారనమాట. తనుజకి ఒక్క దాంట్లో పాయింట్అవుట్ చేశారు నాకు సార్. అదే అసలు సంచాలకి ఎప్పుడు వాళ్ళనే చేయండి అని చెప్పేసి బిగ్ బాస్నే పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంది అనమాట. అది నీ డెసిషనా, ఎవరిని చేయాలో బిగ్ బాస్ తెలుసు కదా, నువ్వు ఎందుకు క్వశ్చన్ చేసినావు అనేటట్టు నాకు సార్ మాట్లాడతాడు. ఇంకా ఈ సుమన్ శెట్టి గారిని లేపి, నీకేమైనా డార్లింగ్ అని పిలిస్తే ఏమైనా రాంగ్ ఉందా అని చెప్పేసి, ఏం లేదు ఏం రాంగ్ లేదు, నేను వెంటనే ఆమెకు చెప్పాను. ఇంకా తెలుసు కదా ఎవరైనా ఏమైనా చేస్తే అది పాయింటే లేకుంటుంది, నామినేట్ చేసేస్తారు సుమన్ శెట్టి గారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నార్మల్గానే ఉంటారు. ఇది ఈ వీక్లో జరిగింది అయితే. కానీ ఇంకా బ్యాక్ స్టాపింగ్ ఎవరు, నువ్వు వారియర్ అయితే బ్యాక్ స్టాపింగ్ ఎవరు, నీకు కాంపిటేటివ్ ఎవరు అని చెప్పేసి టాస్క్ పెడతారనమాట. అందులో కూడా డిమాండ్ పవన్ వీకే చెప్పేది నాకు సార్ చెప్పేది అర్థం చేసుకోకుండా, నీ గేమ్ నువ్వు రోడ్డు కట్టేది ఇంకా ఫినిష్ అవ్వలేదు, అయినా తను ఫ్లాగ్ ఎత్తడానికి వెయిట్ చేస్తాడు పవన్ అని చెప్పేసి అంటే కూడా తనని బ్యాక్ స్టాపింగ్ అని పెట్టాడనమాట. ఇది ఎంతవరకు కరెక్టో ఏమో డిమాండ్కే తెలవాలి. ఇంకా చాలా చాలా బాగా అనిపించింది. అంటే ఎవరైనా నాకు సార్ చెప్పేది కూడా కడిగేయాలి, తుడిచేయాలి అని చెప్పేసి ఆడియన్స్ కోరుకుంటారు. కానీ అక్కడ జరిగేది ఇప్పుడు నువ్వు తప్పు చేశావు అని ఒక గీత వరకే చెప్పాలి. అంతకంటే ఎక్కువ చేస్తే ఇప్పుడు సంజన గారికి కూడా ఫీల్ అయింది, అసలు నేను వెళ్ళిపోతాను సార్ అనే రేంజ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి కదా, కొంచెం సాఫ్ట్గా చెప్తేనే ఆడియన్స్ చూసుకుంటారు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని చెప్పేసి. వాళ్ళు ఎక్కడ ఏ మూలన ఉన్న ఫీలింగ్ కూడా లాగి పట్టేసి ఆడియన్స్ ఓట్లు వేస్తారనేది ఫుల్ క్లారిటీ ఉంది బిగ్ బాస్ గేమ్ గురించి. ఇంకొకటి, నాకు బిగ్ బాస్ హౌస్ అంటే బిగ్ బాస్ నచ్చేది ఎందుకంటే నాకే కాదు అందరికీ నచ్చేది, ఎందుకంటే రియల్ ఫీలింగ్స్ ఫీల్ అయ్యి అసలు ఎమోషన్గా కనెక్ట్ అవుతాం. ఒక మూవీ చూస్తేనే దాంట్లో ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ అట్లా అక్కడ ఏదో మూవీకి నటిస్తారు, కానీ ఇక్కడ రియల్ క్యారెక్టర్లు బయటపడతాయి కదా, అది దానికోసం కదా అందరూ చూసేది. దానికోసం అసలు ఒక క్యారెక్టర్ ఇంత మంచిదిరా, అరే మనం ఇట్లా ఉండాలరా, మనం అట్లా ఉండాలని అనుకుంటాం కదా, అదే బిగ్ బాస్. ప్లీజ్ అండి, నేను చెప్పే విధానం మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్. ఇంకొకటి, నేను ఎవరైనా తప్పు చేశారు, ఏమైనా ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది నేను క్లియర్గా, నేను అది ఎంత తప్పున్నా సరే నేను కరెక్ట్ చేయను, ఎంత కరెక్ట్ ఉన్నా సరే నేను అది తప్పుగా చేయను. తప్పు ఉంటే తప్పు, రైట్ ఉంటే రైట్, నేను మాట్లాడతా అని మీకు ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.